నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఏంటి అని చెప్పేసి పూర్తి విషయాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఏదైతే ఆరూరి రమేష్ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఆరూరి రమేష్ ఒకప్పుడు తెలంగాణ 2014లో ఏదైతే ఇదే స్టేషన్ కనుపూర్ను ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆరూరి రమేష్ తర్వాత వరంగల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 3 లక్షల ఓటింగ్ని సాధించగలిగాడు. ఏదైతే కడియం కావ్య పైన 2,20,000 చిల్లర ఓట్ల ఆధిక్యంతో ఓడిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి అతని రంగంలోకి దించబోతా ఉన్నారు. ఆరూరి రమేష్ని స్టేషన్ కనుపూర్కి తెచ్చి, ఎందుకంటే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో తన కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించి అతని కూతురి యొక్క అఫిడవిట్లో కూడా తన సంతకం చేసి ఎంపీగా తనని గెలిపించాడు. కాబట్టి అతన్ని పార్టీ నుంచి మేము మళ్ళీ పార్టీలోకి వచ్చినా మేము తీసుకున్నాం. అతను కాంగ్రెస్ పార్టీ కాబట్టి అతన్ని స్టేషన్ గన్పూర్లో ఓడించాలంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ధీటుగా ఉన్నటువంటి అభ్యర్థి మాకు కావాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కావాలనే ఆరూరి రమేష్ని వరంగల్ ఎంపీగా బీజేపీ వరంగల్ ఎంపీగా పోటీ చేసినటువంటి ఆరూరి రమేష్ని 100 కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఖచ్చితంగా నేను స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, మా పార్టీలోకి రావాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి అధ్యక్షుడు కేటీఆర్ గారి పిలుపు మేరకు అతను వస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా 100 కోట్లు మా పార్టీ నుంచి ఖర్చు పెట్టైనా సరే మిమ్మల్ని ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి, ఎందుకంటే అతను పార్టీ ఫిరాయించాడు కాబట్టి, పార్టీ ఫిరాయించడమే కాకుండా అతను తన కూతురుని ఎంపీగా పోటీ చేసి గెలిపించి అతను ఎన్నికల్లో కూడా ఆ కూతురుకు సంబంధించి కాంగ్రెస్ కండ వేసుకొని కూడా ప్రచారం చేశాడు. అలాగే కూతురు యొక్క అఫిడవిట్లో కూడా తండ్రి కడియం శ్రీహరి సంతకం కూడా చేశాడు. కాబట్టి ఖచ్చితంగా వరంగల్లో ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నెగ్గాలి. కడియం శ్రీహరి రాజకీయ సందేశం తీసుకునే విధంగా మనం ఖచ్చితంగా అక్కడ ప్రతి బీఆర్ఎస్ శ్రేణి పోరాటం చేయాలి. కాబట్టి అక్కడ ఏదైతే కడియం శ్రీహరికి పెద్ద ఎత్తున పోటీగా ధీటుగా ఉండేటువంటి వ్యక్తి ఆరూరి రమేషే కాబట్టి ఇక్కడ ఆరూరి రమేష్ ఖచ్చితంగా మేము 100 కోట్లు ఖర్చు పెట్టైనా సరే నిన్ను గెలిపించుకుంటామని చెప్పి స్టేషన్ గన్పూర్కి ఇన్ఛార్జ్గా తీసుకురావడం కోసమే తనని బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేసుకున్నారని గత బీఆర్ఎస్లో 2014లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి మొన్న రీసెంట్గా వర్ధనపేట నుంచి పోటీ చేశాడు. తర్వాత వరంగల్ బీజేపీ నుంచి ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు. కాబట్టి అతను ధీటుగా ఉంటాడు. కాబట్టి తనకి వరంగల్లో మంచి ఫేమ్ ఉంది కాబట్టి మంచి ఖ్యాతి ఉంది. అలాగే 3 లక్షలకు పైగా కూడా ఓట్లు చిల్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎంతోమంది యువత కూడా అతని వైపు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి అతని యొక్క క్యాడర్ కూడా ప్లస్ అయ్యే పాయింట్ ఉంది. అలాగే అతన్ని ఓడించాలి అంటే కూడా కడియం ఏదైతే తాటికొండ రాజయ్య కొంచెం ఓడించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతని తాటికొండ రాజయ్య పైన కూడా చాలా రకాల ఉన్నటువంటి ఎన్నో రకాల మాటలున్నాయి. అలాగే ఎన్నో ఇతను మంచి వ్యక్తి కాదు అని చెప్పేసి ఆడవాళ్ళ పట్ల ఈ విధంగా మాట్లాడుతున్న చాలా రకాలు కూడా కొన్ని రకాలుగా వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించి పదవి నుంచి కూడా డిస్మిస్ చేసిరు. అలాగే ఎన్నో రకాలైనటువంటి అవాంతులు కూడా దీనిపైన ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ వ్యక్తి అతనికి ధీటుగా ఉండలేడు కాబట్టి మళ్ళీ ఇతన్ని పోటీలో నిలబెడితే అక్కడ కడియం శ్రీహరి మళ్ళీ గెలిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అతనికి పోటీగా ఖచ్చితంగా ఆరూరి రమేషే కరెక్ట్ అని చెప్పేసి అతన్ని స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్గా నిలబెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. స్టేషన్ గన్పూర్లో అతన్ని బీఆర్ఎస్ పార్టీగా నిలబెట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపించుకునే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అతను ఆరూరి రమేష్ని బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి స్వాగతిస్తున్నప్పటి నుంచి కూడా రహస్య మంతనాలు తాటికొండ రాజయ్య వాళ్ళ యొక్క అనుచరులతో పెడతా ఉన్నాడని చెప్పేసి ఏదైతే ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మండల గ్రామీణ అతని దగ్గర ఉన్నటువంటి అనుచరులందరితో కూడా రహస్య మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఆరూరి రమేష్ వస్తే మనం ఏ పార్టీలోకి వెళ్ళాలి, మనకు ఖచ్చితంగా పార్టీ టికెట్ రాదు అనే అంశాలు కూడా ఆ రహస్య మీటింగ్లో మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా కొన్ని రకరకాల మాటలు కూడా వినిపిస్తూ ఉన్న పరిస్థితి. నిజంగా ఆరూరి రమేష్కి స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ ఇస్తే అది సహించక, అది తట్టుకోలేక, ఎందుకంటే ఎప్పటి నుంచో స్టేషన్ గన్పూర్ నేనే, ఈ స్టేషన్ గన్పూర్ నాదే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఎప్పుడు నేనే ఉండాలి అని చెప్పేసి ఎన్నటి నుంచో అకుంఠిత దీక్షతో అక్కడ ప్రజల్లో ఎన్నో రోజులుగా పనిచేస్తున్న వ్యక్తి తాటికొండ రాజయ్య. కానీ మధ్యకాలంలో వచ్చి కడియం శ్రీహరి ఎమ్మెల్యే గెలిపొందిన తర్వాత పార్టీ ఫిరాయించగానే నెక్స్ట్ నేనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో నెగ్గబోతా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీరని అన్యాయం చేస్తుంది, తీరని సంక్షోభానికి లోన్ చేస్తుంది. ఏమనంటే అప్పులు చేసిపోయారు, మేమేమి ఇవ్వట్లేదు, పెన్షన్లు ఇవ్వలేకపోవడం, రైతు బంధు బంద్ చేయడం, ఇటువంటి వాటి వల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సీట్లు గెలుపొందే ఛాన్స్ ఉంది. కాబట్టి నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుందని చెప్పేసి ఆశించినటువంటి తాటికొండ రాజయ్యకు ఇప్పుడు మళ్ళీ
అసహనం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆరు రమేష్ను ఇన్ఛార్జ్గా తీసుకొస్తున్నారని చెప్పేసి ఇన్ఛార్జ్గా తీసుకురావడమే కాకుండా 100 కోట్లు ఖర్చు పెట్టైనా సరే సొంత పార్టీ ఆ ఫండ్స్ అయినా సరే ఖచ్చితంగా అతన్ని గెలిపించుకుంటామని చెప్పేసి కావాలని తీసుకొస్తున్నారని చెప్పేసి ఈ విధంగా మనం ఏం చేయాలని చెప్పేసి తనకు సంబంధించిన క్యాడర్తో కాబట్టి సంచర్లతో మనం పార్టీ ఏమైనా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామా అని చెప్పేసి ఈ విధమైనటువంటి రహస్య భేటీలో ఉన్నటువంటి అంశాలు కూడా బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా చూడాలి, నిజంగా ఆరు రమేష్కే పార్టీని శేషన్ గన్పూర్ నుంచి ఇన్ఛార్జ్గా ఇచ్చి ఆ పార్టీకి టికెట్ ఇస్తే నెక్స్ట్ తాటికొండ రాజయ్య పరిస్థితి ఏంది? తాటికొండ రాజయ్య నిజంగా మళ్ళీ బీజేపీలోకి కానీ లేకపోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా దీనికి సంబంధించి పూర్తిగా వార్తల్లో వస్తూ ఉంది. మరి నిజంగా తాటికొండ రాజయ్య రాజీనామా చేస్తే నిజంగా అతని పరిస్థితి ఏంటి? మళ్ళీ ఆరు రమేష్ని అదే ఏరియాకి తీసుకొస్తారు, లేకపోతే వరంగల్లో వేరే ఏదైనా మళ్ళీ వర్ధన్నపేట కావచ్చు, మళ్ళీ వరంగల్ ఎంపీగానే ఏమైనా పోటీ చేపించే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఆ పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది.